మోసం చేయాలి, ఏమైనా చేసి వీళ్ళని మోసం చేయాలని కంకణం కట్టుకున్న వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నారు చూడండి. మరి వాళ్ళు అంత దూరం వెళ్తుంటే మరి మనమంతా కొంత దూరమైనా వెళ్ళాలిగా. నేరుగా ఉపనిషత్తుల్లోకి దాంట్లోకి దూరిపోయి అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక మూల ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకొని దీని యొక్క అర్థం ఇది అది ఇది అని చెప్పి ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంత దూరం వెళ్తూ ఉన్నప్పుడు దీన్ని తెలుసుకోవడం, ఇక్కడ వాస్తవాంశం ఏమిటి, దీని గొప్పతనం ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడంలో కొంత దూరమైనా మనం వెళ్ళకపోతే నిజంగా చెప్పాలంటే అది ధర్మద్రోహమే అవుతుంది. కాబట్టి అటువంటి ధర్మద్రోహాన్ని గనక మనం చేస్తే దానికి మించిన పాపం అనేది ఇంకోటి ఉండదు. కాబట్టి అందరూ కూడా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని స్పష్టంగా చక్కగా తెలుసుకోవాలి. విశేషంగా దీన్ని ప్రతిరోజు కూడా చక్కగా ఆచరించాలి. ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, చాలామందికి రకరకాల బాధ్యతలు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. ఆ పనుల మీద ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, ఏదేదో చేయాల్సి వస్తుంది, చాలా సమయం దానికోసం వెచ్చించాల్సి వస్తుంది. అదంతా ఉండనే ఉంది, అందరికీ అది ఉండనే ఉంది. ఏ మనిషి అయినా కూడా ప్రపంచంలో వాడి మీద కొన్ని బాధ్యతలు ఉండనే ఉంటాయి, వాడు చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉండనే ఉంటాయి, ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది, దానికోసం చాలా సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. అది అందరికీ ఉండనే ఉంది, ఎవరికైనా కూడా బాధ్యతలు ఉండనే ఉన్నాయి. కానీ ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ దాని సమయం వేరు, దీని సమయం వేరు. దీని కొంత సమయాన్ని ఖచ్చితంగా ధర్మాచరణ కోసం మనం కొంత సమయాన్ని తప్పకుండా కేటాయించుకోవాలి. బాధ్యతలు ఉండని, అలాగని బాధ్యతలను వదిలేయాలి అని ఎవరు చెప్పట్లేదు. బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించుకోవాలి. అవన్నీ కూడా బాధ్యతలను ఎప్పుడు కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. వాటిని చక్కగా మన మీద ఏమేమి బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా, ఎవరైతే మన మీద ఆధారపడి ఉన్నారో, మన మీద ఏమేమి బాధ్యతలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా న్యాయం తప్పకుండా మనం చేయాల్సిందే. ఎవరైనా సరే, ఇప్పుడు శంకరాచార్యుల వారిని చూడండి. శంకరాచార్యుల వారు అవతరించిందే ధర్మోద్ధరణ చేయడం కోసం. కానీ ఎప్పుడైతే శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకోవాలనుకున్నారో అప్పుడు వారు ఏం చేశారు, నేరుగా ఏదో ఒకరు చెప్పకుండా హాయిగా వెళ్ళిపోయి సన్యాసం తీసుకోలేదు. ఏం చేశారు అనంటే, తమ తల్లికి ఆర్యాంబాదేవికి కావలసినటువంటి వృద్ధురాలైనటువంటి ఆర్యాంబాదేవిని చూసుకోవడానికి కొడుకు, ఒకే ఒక పుత్రుడు శంకరాచార్యుల వారు. కాబట్టి తల్లిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత పుత్రుడిది. కానీ అలాగని అక్కడే ఉండిపోతే ధర్మ ప్రచారం చేయడం, ధర్మోద్ధరణ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తల్లిని ఒప్పించి సన్యాసాన్ని స్వీకరించడానికి తల్లిని ఒప్పించి తల్లి దగ్గర అనుమతిని తీసుకొని, ఎందుకంటే తల్లి యొక్క అనుమతి తీసుకోవాలి, అది నియమం శాస్త్రంలో. సన్యాసం, ఈ బ్రహ్మచారి అయినటువంటి వాడు సన్యాసం తీసుకోవాలంటే తల్లి అనుమతిని తీసుకోవాలి. గృహస్థుడైనటువంటి వాడు సన్యాసం తీసుకోవాలంటే భార్య యొక్క అనుమతిని తీసుకోవాలి. ఆ అనుమతి లేకుండా సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు, అది నియమం. కాబట్టి తల్లి యొక్క అనుమతిని పొంది ఆ తర్వాత తమ తల్లికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా, చక్కగా సుఖంగా ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేసి, తమకి తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తులన్నింటినీ కూడా, సంపదలన్నింటినీ కూడా, ఎందుకంటే ఆయన తండ్రి శంకరాచార్యుల వారి యొక్క తండ్రి శివగురు, ఆయన మహావిద్వాంసుడై ఉండేవాడు. మహావిద్వాంసుడు, ఆయన గొప్ప పండితుడు. సాక్షాత్ ఇంకా అంతకంటే శంకరాచార్యుల వారినే పుత్రుడిగా ఆయన పొందినటువంటి వాడు అని అంటే ఇంకంతకంటే ఆయన గొప్పతనాన్ని వర్ణించాల్సిన అవసరమే లేదు, అంత గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సంపదలు అన్నిటినీ కూడా తమ బంధువులకి అలాగే అందరికీ కూడా ఇచ్చారు. వాటన్నింటినీ కూడా పంచి, నేను మా యొక్క సంపదని మీకు ఇస్తున్నాను, దీనికి ప్రతిగా మీరు మా తల్లిని చక్కగా చూసుకోవాలి అనేటటువంటి బాధ్యతని వాళ్ళకు అప్పచెప్పి అన్ని కావలసినటువంటి వ్యవస్థలు చేశారు. పైగా ఇంత చేశాక కూడా శంకరాచార్యుల వారు చివరికి ఒక పని చేశారు. ఏమిటి అనంటే, తల్లికి వెళుతూ వెళుతూ ఒక మాట ఇచ్చారు. ఏమిటి అనంటే, నేను అనివార్యంగా ధర్మోద్ధారం కోసం వెళ్ళవలసి వస్తోంది, కానీ ఏ క్షణంలో అయినా నువ్వు నన్ను మనస్సులో ఒక్కసారి స్మరిస్తే నీ ముందు ప్రత్యక్షం అవుతాను అని ఒక మాటని ఇచ్చి వెళ్ళారు. ఏ క్షణమైనా సరే, అది పగలైనా రాత్రైనా ఎప్పుడైనా కూడా నన్ను చూడాలి అని కనుక, నీ ఎక్కడున్నా సరే నన్ను చూడాలి అని కనుక నీకు అనిపిస్తే వెంటనే ఒక్కసారి మనస్సులో నన్ను శంకర అని స్మరిస్తే చాలు, నేను వచ్చి నీ ముందు వాలిపోతాను, నేను ప్రత్యక్షం అవుతాను. ఎందుకంటే ఆ శక్తి ఉంది, ఆ యోగ శక్తి ఉంది. కాబట్టి తప్పకుండా నేను ఏ క్షణంలో నన్ను స్మరించినా కూడా నాకు తెలుస్తుంది, వెంటనే నేను వచ్చి నీ ముందు ప్రత్యక్షం అవుతాను, నువ్వేం చెప్పినా కూడా చేస్తాను. అదేవిధంగా స్వయంగా నా చేతులతోనే నీకు అంత్యక్రియలను కూడా అయిన తర్వాత నేనే నీకు అంత్యక్రియ, నువ్వు దేహాన్ని త్యజించిన తర్వాత నీ యొక్క అంత్యక్రియలను కూడా నేనే స్వయంగా నా చేతులతో చేస్తాను. మృతావపి సంస్కరిష్యే అని అంటారు శంకర విజయంలో, ఇది ఒక మాట ఉంది. కాబట్టి అది ఆ శంకరు అంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత పెద్ద ధర్మోద్ధారం చేసినటువంటి శంకరాచార్యుల వారు కూడా తమ బాధ్యతను ఎప్పుడూ విస్మరించలేదు. ఇంట్లో ఒక పుత్రుడిగా వారికి ఉన్నటువంటి బాధ్యతని విస్మరించకుండా దానికి తగినటువంటి ఏర్పాట్లను చేసి తర్వాత తమ కార్యం కోసం వెళ్ళారు. అంటే అక్కడికి ఏమైంది అంటే, బాధ్యతలనే ఉండనే ఉంటాయి,
కానీ ఆ బాధ్యతలు ఉండాలి, బాధ్యతల్ని నిర్వర్తించాలి, దాంతోపాటు ధర్మాన్ని కూడా ఆచరించాలి. ధర్మాన్ని ఉద్ధరించాల్సిన పని చేయక్కర్లేదు, అది ఎవరో పెద్దవాళ్ళు ఎవరో చేస్తారు, గొప్పవాళ్ళు చేస్తారు. కానీ ధర్మాన్ని ఆచరించారు. శంకరులు ఏం చేశారు? ధర్మాన్ని ఉద్ధరించారు. అలాగని అందరూ కూడా ధర్మాన్ని ఉద్ధరిస్తారో లేదో, ఆ శక్తి అందరికీ ఉందో లేదో అది వేరే విషయం. కానీ ధర్మాన్ని ఆచరించాలి. ఆచరించే శక్తి ఖచ్చితంగా అందరికీ ఉండనే ఉంటుంది, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా ఎన్ని బాధ్యతలు ఎన్ని పనులు ఏ ఉన్నా కూడా విశేషంగా ఈ ధర్మాన్ని ఆచరించడం అనేటటువంటి విషయాన్ని మాత్రం ఎప్పటికీ కూడా మరవకుండా విశేషంగా దీన్ని ఆచరించాలి. మనము ఆచరించాలి, మన పిల్లలకు కూడా తప్పకుండా దీన్ని నేర్పించాలి. వాళ్ళకు కూడా దీని యొక్క గొప్పతనాన్ని తప్పకుండా తెలియజేయాలి. ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. చాలామంది ఏమంటూ ఉంటారు అంటే, మా పిల్లలు మా మాట వినరండి, మేము చెప్పేది వినరండి మా పిల్లలు అని అంటుంటారు. కాబట్టి వాళ్ళకి ఇదంతా నేర్పించాలంటే వాళ్ళు వినట్లేదు, ఏం చేయమంటారు? కాస్త ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది అని అంటారు. సో పిల్లలు అన్నప్పుడు వాళ్ళ మాట వినరు, చెప్పింది వినరు, సరిగా అల్లరి చేస్తుంటారు, ఏదో చేస్తుంటారు. అది పిల్లల యొక్క స్వభావం, స్వాభావికమైనటువంటి గుణం. ఇవాళ రోజున పెద్దవాళ్ళంతా ఇలా అంటుంటారు, కానీ ఈ పెద్దవాళ్ళు కూడా ఒకరోజు పిల్లలుగా ఉన్నవాళ్లేగా. వీళ్ళు పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళే, అల్లరి చేసినటువంటి వాళ్ళే. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే, మన పిల్లలు అల్లరి చేసేటప్పటికి అయ్యో వీళ్ళంతా చాలా అల్లరి చేసేస్తున్నారు, అది ఇది అని అంటూ ఉంటారు. చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎలాగైతే మన పిల్లలు అల్లరి చేస్తున్నారో, మనం కూడా చిన్నప్పుడు అలాగే అల్లరి చేసినటువంటి వాళ్ళు, ఈ పెద్దవాళ్ళు కూడా చిన్నప్పుడు అల్లరి చేసినటువంటి వాళ్ళే. కానీ ఆ అల్లరి చేసినా కూడా వాళ్ళని ఎలా నియంత్రణలో పెట్టాలి అనేటటువంటి చాతుర్యం అప్పటి కాలం తల్లిదండ్రులకు ఉండేది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అల్లరి చేయడానికి, ఎందుకు చిన్నపిల్లలు అల్లరి చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒకవైపు నుంచి అల్లరి చేయడానికి కూడా అనుమతినిచ్చారు, అవకాశం ఇచ్చారు. కానీ ఇంకోవైపు నుంచి మళ్ళీ కట్టేసి సరిగ్గా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే దాన్ని కూడా నేర్పించారు. అలా నేర్పించబట్టేగా ఇప్పటి కాలంలో చక్కగా ఉన్న మంచి స్థితిలో ఉన్నది, మంచి మార్గంలో ఉంటూ అయినంతవరకు ఏదో మంచి పనులు చేస్తున్నాము అంటే పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి సంస్కారం, దాన్ని ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే.